హలో ఎవ్రీవాన్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజైతే అమ్ములూది బర్త్‌డే వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసిన. బర్త్‌డే వ్లాగే కదా అని అనుకోకండి. చాలా మంచి విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తా, ఉపయోగపడేవి. కాబట్టి వీడియోనైతే ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్‌గా ఉంటది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదొచ్చేసి ఎప్పుడూ అనమాట బర్త్‌డే. సెప్టెంబర్ 30 దాని బర్త్‌డే. అప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అమ్ములోకి వచ్చేసి నేను బర్త్డేకి 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ డ్రెస్సుల గురించి ఎందుకు చెప్తున్నానో మీకు చెప్తా. ఆ డ్రెస్సుల గురించి మాకెందుకు అనుకోకండి, ఇక్కడే అసలు విషయం ఉంది. అయితే 2 డ్రెస్సులు తీసుకున్నా. ఒకటొచ్చేసి మీషోలో హాఫ్ శారీ, ఇప్పుడు అమ్ములు కట్టుకుంది కదా హాఫ్ శారీ, ఇదైతే క్లాత్ తెప్పించి నేనే స్టిచ్చింగ్ వేసా. ఇందాక వేసుకుంది కదా ఫ్రాకు, అదొచ్చేసి నేను మదీనాలో తీసుకొచ్చిన. ఇక్కడ విషయం ఏంటంటే దిల్షుఖ్‌నగర్ షాపింగ్‌కి, మదీనా షాపింగ్‌కి చాలా డిఫరెంట్ ఉంటది. ఆ ఫ్రాక్‌ని నేను దిల్షుఖ్‌నగర్‌లో అడిగితే నాకు 1800 చెప్పాడు. అదే ఫ్రాక్ నేను మదీనాలో ఎళ్లి 800కి తీసుకొచ్చా అనమాట. అంటే సగం కంటే కూడా తక్కువ. అంత డిఫరెంట్ ఉంటది. ఏదైనా మనం ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మదీనా అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు హైదరాబాద్‌లో. ఇక్కడొచ్చేసి మార్నింగ్ ఆ డ్రెస్ ఏసుకొని ఎళ్ళింది. నేనైతే ఫస్ట్ అమ్ములుని రెడీ చేసి ఫాస్ట్ గారి ఇంటికి తీసుకెళ్ళి ప్రేయర్ చేపించుకొని అటునుంచి అటే స్కూల్‌కైతే పంపించేశాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ లంగావోని ఇట్లా రెడీ చేసి ఈ జ్యువెలరీ అంతా కూడా చార్మినార్ దగ్గర తీసుకున్నామనమాట. చాలా తక్కువ ప్రైస్‌లో తీసుకున్నాం చార్మినార్ దగ్గర, అది జస్ట్ 250 రూపీస్‌కి. ఇక్కడ రెడీ చేసి దానికైతే చాక్లెట్ కేక్ అంటే ఇష్టమనమాట. అందుకనే ఇంకా చాక్లెట్ కేకే తీసుకొచ్చాను. మామూలుగా అయితే కేకు 500 అలా ఉండేది. ఇప్పుడు అవి కూడా రేట్ పెరిగిందనమాట. అప్పుడు మేము ఈ చాక్లెట్ కేక్ తీసుకున్నప్పుడు దాదాపు 700 వరకు పడింది దాని ప్రైస్. ఇక్కడొచ్చేసి పండు, నేను, వాళ్ళ డ్యాడీ ముగ్గురం కూడా గిఫ్ట్‌లు అయితే తీసుకొచ్చాము. ఇక్కడొచ్చేసి ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి నేను మీషోలోనే ఈ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఫోటో ఫ్రేమ్ అయితే చేపిచ్చా అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా దాని ఫోటో ఫ్రేమ్ చేపిద్దామని. ఇక్కడైతే చాలా బాగా వచ్చింది ఫోటో కూడా. మీషోలో వాళ్ళు మనం ఫోటోస్ సెండ్ చేస్తే వాళ్ళే అంతా రెడీ చేసి పంపించారు. మీకు కూడా కావాలనుకుంటే మీషోలో ఫోటో ఫ్రేమ్స్ అని ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తది. బావుంటది లుక్ కూడా. ప్రైస్ కూడా జస్ట్ 150 రూపీస్‌కే వాళ్ళు మనకు చేసిస్తారు. ఇక్కడైతే నేను ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. వాళ్ళ తమ్ముడొచ్చేసి ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూడండి. ఇక్కడ ఓపెన్ చేస్తుందొచ్చేసి ఆళ్ళ తమ్ముడు ఇచ్చాడనమాట. అంటే నేను వాడిద్దరం ఎళ్లి తీసుకొచ్చాము. ఎప్పటినుంచో ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే అడుగుతుంది. అందుకని తన కోసం అని చెప్పేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చామనమాట. దానికైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. దాన్ని ఓపెన్ చేయడానికి నాన్న తంటాలు పడుతుంటే వాళ్ళ డ్యాడీ హెల్ప్ చేసి మొత్తానికైతే ఓపెన్ చేసి చూసారు. ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా తనకి చాలా బాగా నచ్చింది. నేనేమో ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చా, వాళ్ళ తమ్ముడేమో హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చిండు. కానీ వాళ్ళ డ్యాడీ చదువుకోకపోయినా చాలా తెలివి కలిగినోడు. బిడ్డ ఎప్పుడు బాగా చదవాలని ఆలోచిస్తాడు. అందుకని వాళ్ళ డ్యాడీ వచ్చేసి పెన్ అయితే గిఫ్ట్ ఇచ్చాడనమాట. చాలా బాగుంది పెన్ అయితే. ఇది 190 రూపీస్ అంట, కానీ ఎంత బాగుందో. నాకైతే ఈ పెన్ను చాలా బాగా నచ్చింది. దానికి కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రైటింగ్ కూడా ఈ పెన్నులు, కొన్ని పెన్నులు మంచి పెన్నులు ఉంటాయి కదా, రైటింగ్ కూడా కొంచెం బాగా వస్తుందన్నమాట. కొంచెం మనం మంచి పెన్నులు వాడేదానికి వేరే పెన్నులకి తేడా ఉంటుంది. ఈ పెన్ను రైటింగ్ బాగా వస్తుంది అని చెప్పి తనకైతే బాగా నచ్చింది. పింకు బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది అన్నదనమాట. వచ్చేసి ఇది పొగులు. అయితే నేను ఫస్ట్ బర్త్‌డే వ్లాగ్ అది కంప్లీట్ చేసిన తర్వాత ఇది పెడదామని చెప్పేసి ఇది పెడుతున్నా. ఇక్కడొచ్చేసి దానికి మామూలుగా ఏందంటే ఇష్టంగా కొన్నే తింటది అమ్ములు వచ్చేసి. దీంతో పెద్ద తలకాయ నొప్పి నాకు. ఎందుకంటే ఏది పడితే అది తినదనమాట. అది ఇష్టంగా తినే దాంట్లో ఈ గవ్వలు. ఈ గవ్వలంటే దానికి మహా ఇష్టం అసలు. ఆమెకే కాదు, నాకు కూడా చాలా బాగా ఇష్టం. అసలు ఈ గవ్వలు ఫస్ట్ మాకు మా మూడో చిన్నమ్మ ఉంటుండే అనమాట, మా సుజాత చిన్నమ్మ అని చెప్పేసి. మా చిన్నమ్మ కొత్తపాలెంలో ఫస్ట్ నేను మా చిన్నమ్మ దగ్గర ఈ గవ్వలు చూసా. మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి మాతోటి చేపిచ్చి, అసలు ఎంత చిరాకు తెలుసా ఈ గవ్వలు చేయడం. తినడానికి ఎంత హాయిగా ఎంత రుచిగా ఉంటాయో కానీ చెయ్యడం అంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే కేజీ పిండి చేయాలంటే దాదాపు ఒక ముగ్గురు మనుషులకి హాఫ్ డే మొత్తం పడుతుంది. ఎందుకంటే అవి చిన్న చిన్న మామూలుగా ఏంటంటే కొంతమంది మనకి పెద్దగా చేసేస్తారు. మనం ఇంట్లో కాబట్టి చాలా చిన్నగా చేసుకుంటాం కదా, అందుకని ఇక్కడైతే మేము చాలా చిన్నగా చేస్తున్నాం అనమాట. అందుకనే నేను కేజీ పిండి కలిపాను. హాఫ్ డే పట్టింది మా ముగ్గురికి. వాటి మొత్తాన్ని రౌండ్ ఉండలు చేసి గవ్వలు చేసేసి కుసేపు వాటిని ఆరబెట్టాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తడి తడి మీదే వేసామంటే కనుక అతుక్కుపోతాయి
కదా, అందుకని చెప్పేసి వాటిని బాగా ఆరబెట్టేసాను. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తే గాలికి మంచిగా ఆరితే. ఇక్కడ ఆయిల్ అయితే మంచిగా గాగిందనమాట. చూడండి ఇక్కడైతే ఇంకా నేను మామూలుగా చేత్తో వేస్తుంటే ఆయిల్ మీద పడుతుందని చెప్పేసి దాంట్లోనే కొన్ని వేసేసి ఇంక ఇక్కడైతే ఫ్రై అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అసలు నాకైతే ఇంకా మార్నింగ్ నుంచి నేను కొంచెం ఏం తినలేదు సరిగ్గా. ఇక ఆకలి అవుతున్నట్టు అనిపించి ఈ బూస్ట్ ఆర్టీడీ వచ్చేసి కొత్తగా లాంచ్ అయింది. నేను మామూలుగా హిందుస్థాన్లో జాబ్ చేస్తున్నాను కదా, దాంట్లో ఈ బూస్ట్ ఆర్టీడీ అనేది కొత్తగా లాంచ్ అయిందనమాట. మొన్న లాంచింగ్ అంటే మాకు లాంచ్లు ఉంటాయి కదా ఎవ్రీ మంత్, ఆ లాంచ్ల్లో కొట్టమంటే నేను ఒక 6 ప్యాక్స్ అలా కొట్టాను. వాటిలోనే రోజుకోటి అయితే తాగేస్తున్నాను. ఎనర్జీ డ్రింక్ లాగా అనమాట, ఓఆర్ఎస్ లాగా ఉంటుంది అది. మీరు కూడా ట్రై చేయండి మీకు ఎక్కడైనా దొరికితే. ఇంక ఇక్కడ వచ్చేసి గవ్వలు చూసారు కదా, మంచిగా అయితే డీప్ ఫ్రై అయినాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నా. ఈ గవ్వల్ని చాలామంది పంచదార పాకంతో చేస్తారు, సారీ బెల్లం పాకంతో చేస్తారు హెల్దీ కోసం. నేను టేస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇది చక్కెరనైతే వాడుతున్నాను. ఎందుకు నాకు బెల్లంతో ఈ గవ్వలు అంతగా నచ్చవన్నమాట. చక్కెరతోనే ఎప్పుడు చేసినా నేను చక్కెరతోనే చేస్తాను ఈ గవ్వలైతే. ఇంకెక్కడైతే మనకు పాకం రావాలంటే కొంచెం తీగ పాకం కంటే కూడా కొంచెం ముదురు పాకం రావాలి. ఎందుకంటే మనం పోసిన వెంటనే ఇదైతే మంచిగా ఆరాలన్నమాట. ఇంకా నాకైతే ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. నేను వీటిని గవ్వల్ని 2 గిన్నెల్లోకి తీసుకున్నాను. ఒక గిన్నెలోకి తిప్పడానికి అసలు అవ్వదన్నమాట. అందుకని 2 గిన్నెల్లోకి తీసుకొని ఈ షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది మొత్తం ఈ 2 గిన్నెల్లో పోసి బాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం వీటిని ఒక 1 అవర్ పాటు వదిలేసామంటే క్రిస్పీగా తీయంగా చాలా బాగుంటాయి గవ్వలైతే. టేస్ట్ అసలు తింటుంటే 4 తినాలని తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఓ 10 తింటాం అనమాట, అంత బాగుంటాయి. ఇక్కడ ఫైనల్లీ గవ్వలైతే రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా వీటిని పక్కన పెట్టేసేసి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం అన్నీ చేసి ఇంకా వంట కూడా చేశాను. అది నేను వీడియో తీయలేదనమాట. ఇంకా ఆమెకు చికెన్ బిర్యానీ ఇష్టం అని చెప్పేసి ఓన్లీ బగారా చేసి చికెన్ చేసి పూరీలు చేసి పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అంతా ఇక పని ఎక్కువైపోయింది కదా, అంతా చికాకు అయిపోయింది. ఇక నేనైతే ఇక్కడ స్నానం చేసేసి ఇంకా శారీ కట్టుకొని కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అనమాట. ఈరోజు కొన్ని బట్టలు ఉంటే సర్దేశాము. వాటిల్లో ఇక కొత్త టాపులు కొన్ని ఉన్నాయి. నేను అసలు చూసుకోలేదు, అవి కొని అక్కడ వేసినట్టున్నా మర్చిపోయినా. ఇంకా వాటిని అయితే తీసి ఇక్కడ నేనైతే సైడ్ కుట్లు ఉంటాయి కదా, మామూలుగా మనం ఏ డ్రెస్సులు తీసుకున్నా డబుల్ కుట్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి కదా, అందుకని ఇక్కడ నేనైతే డ్రెస్సులన్నీ కూడా ఇంకా ఒక 4-5 దాకా ఉన్నాయి. అవన్నీ ఇంకా ఒకటే, ఎప్పుడైనా నేను ఏదైనా స్టిచ్చింగ్ వేసుకోవాలంటే ఒక్కొక్కటి వేసుకోను, ఒక 4-5 ఒకటేసారి పెట్టుకొని అవన్నీ కలిపి ఒకేసారి అయితే స్టిచ్చింగ్ వేసుకుంటాను అనమాట. ఇంకా నాకు మిషన్ అవైలబుల్గా నాకు ఎట్లాగో మిషన్ ఉంది కాబట్టి సరిపోతుంది. లేదంటే ఇక బయట ఇవన్నీ కుట్టియాలంటే మస్తు పైసలు అవుతుండే. ఇక నాకు మిషన్ ఉంది కాబట్టి ఎక్కువ ఖర్చు లేకుండా నా పనులు నాకువి నేనైతే కుట్టుకోగలుగుతున్నాను. మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇదే లాంగ్ వీడియో. ఇంకా డైలీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంకా మీకు నచ్చినట్లుగా. ఇప్పుడైతే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్